నమస్తే. ట్రాఫిక్ పోలీసులు ముఖ్యంగా ట్రాఫిక్ను నియంత్రించాలి. ఎక్కడైనా ట్రాఫిక్ విపరీతంగా ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి. అది సరైనటువంటి మార్గంలో పోయేందుకు ట్రాఫిక్ పోలీసులు. ఇప్పుడు ఆ ట్రాఫిక్ పోలీసులు మనం చూడట్లేదు. చాలామంది ట్రాఫిక్ పోలీసుల యొక్క విధి ఏముంటుందంటే వాళ్ళు ఫోటోలు కొట్టాలి, కొట్టినటువంటి బండ్లో లేకపోతే కార్లు ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేయాలి. ఇప్పుడు మెజార్టీగా మెయిన్ పని అంతా కూడా ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులకు అదే పని. ఫోటోలు కొట్టాలి, పైసలు వసూలు చేయాలి. సరే ఓకే, రాంగ్ రూట్లో పోతున్నటువంటి వాళ్ళ ఫోటోలు కొట్టాలి, ఎందుకంటే వాళ్ళు కాబట్టి చాలా ఇబ్బందులు అవుతాయి. ఓవర్ స్పీడ్గా పోయినటువంటి వాళ్ళవి కూడా మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. కానీ వీటిని చేయాల్సినటువంటి పని పక్కన పెట్టేసి కేవలం ఫోటోలు కొట్టడం మాత్రమే పనిగా పెట్టుకున్నారు. ఇక హైవే రోడ్లోనైతే మనం ఇక చెప్పనక్కర్లేదు, చెట్ల చాటున పొదల చాటున కూకొని ఫోటోలు కొడతారు. సరే బాగానే ఉంది, కొట్టుతాళ్ళు మీరు దగ్గర వాళ్ళకి జీతాలు కూడా మొత్తం వాళ్ళ జీతాలు పోను ఇంకా మిగిలించుకున్నటువంటి పైసల్ని నెలగాగానే వసూలు చేస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా. ఒక పక్కన నోట్ల పైపులు పెట్టి ఊదిచ్చే కార్యక్రమం, ఇంకో పక్కన ఫోటోలు కొట్టడం, రాంగ్ రూట్లో కావచ్చు, మిగతా ఉన్నటువంటి హెల్మెట్ పెట్టుకోకపోతే ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటుంది. సరే, ఇది ఒక రకమైనటువంటి అంశం అయితే ఇంకొక అంశాన్ని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలామంది కూడా ఫేస్ చేసినటువంటి సమస్యని ఒక్కసారి మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఒక బండికి ఫోటో కొడతారు. ఇవాళ ఒక బండికి ఫోటో కొడితే బండికి సంబంధించినటువంటి నెంబర్ ప్లేటు యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ నెంబర్కు సంబంధించినటువంటి బండే ఉంటుంది, బండికి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ ఒరిజినలే ఉంటుంది. అయితే దాని తర్వాత కొన్ని దొంగ బండ్లు నడిపేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే నెంబర్ ప్లేటు ఆ బండి ఎక్కడి నుంచో వస్తుంది, కానీ నెంబర్ ప్లేట్ మాత్రం మార్చుకొని వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా వాళ్ళు రాంగ్ రూట్లో పోయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఫోటోలు కొడతారు పోలీసు వాళ్ళు, రాంగ్ రూట్లో లేకపోతే హెల్మెట్ పెట్టుకోకపోతే. వాళ్ళు దొంగ నెంబర్ వేసుకున్నటువంటి ఆ బండికి కూడా పడ్డటువంటి ఫైన్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్ అయినటువంటి వ్యక్తికి ఆ చలాన్ రూపంలో నువ్వే కట్టాలని చెప్పేసి ఆ యాప్లో చూపెడతా ఉన్నది. మరి ఇది ఎంతవరకు సబాబు? ఇది ఎట్లా పరిష్కారం చేసుకోవాలి అసలు మనం? చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. నేను ఒక ఉదాహరణ చూపెడతా. ఇదేమో ఇక్కడ ప్యాషన్ ప్రో బండి ఉంది. ప్యాషన్ ప్రో బండి AP 36 AQ. ఇక నేను ఆ నెంబర్ నేను రివీల్ చేయలేను కాబట్టి ఆ నెంబర్ ఉంది. దీనికి ఎప్పుడు దరిదాపుగా సంవత్సరం క్రితం ఏమో ఫైన్ పడి ఉన్నది. దీనికి సంవత్సరం క్రితం ఒక ఫైన్ పడ్డది. దేనికోసం ఫైన్ పడ్డది? హెల్మెట్ లేకపోతే ఫైన్ పడ్డది. ఆ ఫైన్ పెండింగ్ కూడా ఉన్నది. ఇదేం బండి? ప్యాషన్ ప్రో బండి. ఇది ఒరిజినల్ బండి, ఒరిజినల్ ఓనరు. సరే, అది హెల్మెట్ పెట్టుకోకుండా పోతున్నాం కాబట్టి నువ్వు వేసినావు, కాదనట్లేదు, అయిపోయింది. సరే, ఇక దీని తర్వాత ఇంకొకటి ఏమేమి చూపెట్టాలంటే మీకు, అది ప్యాషన్ ప్రో బండి కదా ఇంతకుముందు చూపెట్టింది. జస్ట్ ఇక్కడ చూడండి, ఈ ఫోటో కనబడుతుంది. ఈ ఫోటో కూడా సేమ్ నెంబర్. నేను ఇక రివీల్ చేయలేను ఎందుకంటే సేమ్ నెంబర్. ఇదేమో స్పెండర్ ప్లేస్లో స్పెండర్ బండి. ఇది స్పెండర్ బండి. ఇది AP 36 AQ సబ్ నెంబర్ ఉన్నది. సేమ్ నెంబర్. ఇంతకుముందు ప్యాషన్ ప్రోకు నెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు స్పెండర్ బండి కూడా ఇదే నెంబర్ ఉన్నది. అదేమో హెల్మెట్ పెట్టుకోకుండా ఉన్నందుకు 230 రూపాయలు అది ఫైన్ పడ్డది. ఇది ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు కాబట్టి 1235 రూపాయలు పడ్డది ఫైన్. 1235 రూపాయలు అనుకుంటా దీనికి పడ్డటువంటి ఫైన్. ఇగో 1235 రూపాయలు పడ్డది. ఎక్కడ పడ్డది? ఇక్కడ ట్రిపుల్ రైడింగ్, డేంజరస్ అని చెప్పేసి ఇదంతా కూడా పడ్డది. ఈ యాక్ట్లు కూడా పెట్టింది 138/177. ఈ యాక్ట్ల కింద ఎక్కడ పడ్డది ఇది అంటే జఫర్గఢ్లో పడ్డది ఫైన్. జఫర్గఢ్లో ఫైన్ పడ్డది 1235 రూపాయలు. మరి ఈ 1235 రూపాయలు మరి ఈ దొంగ నంబర్ వేసుకొని తిరుగుతున్నటువంటి ఈ వ్యక్తి కట్టాలా, అసలైనటువంటి వ్యక్తి ఈయన కట్టాలా? వాడికి పోదు, వాడికి సంబంధమే లేదు. వాడికి ఎందుకు పోతే చెప్పండి? రిజిస్ట్రేషన్ అయింది వీని నెంబర్ మీద, అంతే కదా. ఇప్పుడు ఈయన కట్టాలి. ఈ కట్టకుంటే ఇప్పుడు వీళ్ళు ట్రాఫిక్ పోలీసులను అడిగినప్పుడు ఏం చెప్తారంటే ఆడ ఒకటి ఏదో దాన్ని కంప్లైంట్ చేయాలి, మెయిల్ చేయాలి. అది మెయిల్ ఎట్లా చేస్తాం? ఇప్పుడు నువ్వు చేసినావు, అంతా అయిపోయింది, మళ్ళీ ఎవరు వెరిఫికేషన్ చేసుకోవాలి? సరే, మీరు ఫోటోలు కొట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా వేస్తే ఎవరు బాధ్యులు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు? ఇదంతా వెరిఫికేషన్ లేదు, ఏది లేదు. ఇక రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు? ఇప్పుడు అకౌంట్లట
ఇప్పుడు బండి ఇవ్వాలి, అకౌంట్ నెంబర్ కూడా బండి ఇవ్వాలి. ఆటోమేటిక్గా చలాన్ పడగానే మీ అకౌంట్లోకి వెళ్ళి పైసలు కట్ అయిపోతాయి, అంతే కదా. మరి మీ మీ అకౌంట్లోకి వెళ్ళి ఇమ్మీడియట్గా వాడు ఫోటో కొట్టగానే ఈ పైసలు కట్ అయిపోతే మరి ఈయన ఈయన ఎన్నిసార్లు కట్టాలి? సరే, ఒకవేళ కనుక నాకే కోపం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఏదన్నా కోపం ఉన్నటువంటి వ్యక్తి, ఆ బండి ఉన్నటువంటి నెంబరు నేను తీసుకొని వచ్చిన ఆ బండికి తలిగించుకొని ట్రాఫిక్ పోలీసు ముంగట ఒక 4-5 సార్లు అటు ఇటు తిరుగుతా, ట్రిపుల్ రైడింగో లేకపోతే రాంగ్ రూట్లోనో హెల్మెట్ పెట్టుకోకుండా ఒక రోజులో 4 ఫైన్లు పడ్డాయి అనుకుందాం. 4 ఫైన్లకు 4,000 రూపాయలు. ఎవరు కట్టాలి ఈ 4,000 రూపాయలు? ఇమ్మీడియట్గా నాకు ఎవరైనా శత్రువు అని చెప్పేసి భావించేటువంటి వ్యక్తి నెంబర్ ప్లేట్ వేసుకొని పోతే ఇదే కదా కర్మ అయ్యేది. దీన్ని ఎవరు సవరించాలా, ఎట్లా సవరించాలా? ఇది చాలా అన్యాయం ఇది. మరి దీన్ని సవరించాల్సిన బాధ్యత కూడా పోలీసుల పైన ఉన్నది. ఇది ట్రిపుల్ రైడింగ్ దరిదాపుగా ఇది కేవలం ఒకరి ఇద్దరు సమస్య కాదు, మెజార్టీ వాళ్ళకు కూడా పడే ఉంటుంది. ఒక నెంబరు ప్లేట్ నెంబరు ఇంకో నెంబర్ వరకు తలిగించుకొని పోవుడు. ఒకసారి ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడదాం. వీళ్ళు ఎత్తారు నెంబర్లు మాత్రం బరాబర్ పెడతారు, అన్ని నెంబర్లు బరాబర్ పెడతారు. ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ నెంబర్ ఇది మీరు టోల్ ఫ్రీ నెంబర్, ఇది ఎప్పుడైనా మీరు కంప్లైంట్ చేసుకునే దానికి ఈ నెంబర్ అంటారు. ఆ నెంబర్ కొన్నిసార్లు అసలు కలవదు, అది స్విచ్ ఆఫ్ ఉంటుంది, ఒక్కరోజు కూడా కలదు చెప్పేట. ఇప్పుడు ఒక దబ్బరే వేయడానికి వీడు ఇక్కడ ఉన్నాడు, వీడు చైన్ స్టార్చింగ్ చేసుకోను లేకపోతే సంపే పోయింది అనుకో, పొడిచే పోయింది అనుకో, వీడు ఒరిజినల్ నెంబర్ ఇప్పుడు బాధపడాలన్నట్టుగా వాడు చుట్టూ తిరగాలి. ఇప్పుడు వీటిని కూడా కంట్రోల్ చేయాలి కదా. ఇది ఎవరు చేయాలి? ఇది పోలీసు వాళ్ళు చేయాలన్నా ఇంకేమన్నా చేయాలన్నా? ఇది ఏంది ఈ ట్రాఫిక్? అది ఫోన్ కలవది, ఆ కలిసిన వాళ్ళు ఎత్తారు. సో ఇది మరి ఎట్లా దీన్ని సాల్వ్ చేయాలా? ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు వాళ్ళు మీరు సంబంధిత ఆ నెంబర్ కన్నా మెయిల్ పెట్టాలి. ఎవరు మెయిల్ పెట్టాలి? బండి చదువు రాని వ్యక్తి ఉంటాడు, ఎవరికి మెయిల్ పెట్టాలి, ఎట్లా మెయిల్ పెట్టాలి, ఏం చేయాలి చెప్పురు. ఇక ఇప్పుడు మీరేమో ఓన్లీ ఫోటోలు కొట్టడమే పని. ఇప్పుడు వీడు ఎక్కడో తిరుగుతూ ఉన్నాడు, పోయి ఇంకా 10 సార్లు తిరిగిండు అనుకో, ఇంకా ఇట్నే ఎన్ని రావాలి? ఇట్లా ఈ దొంగ నెంబర్లను కూడా అరికట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది కదా. ఒకవేళ కనుక ట్రాఫిక్ పోలీసు ఫోటో కొట్టాడు, బండి ఆపి ఫోటో కొట్టిరు. ఇక బండి ఆపి ఫోటో కొట్టి దాని మీద ఉన్నటువంటి నెంబర్ ఉంటుంది కదా, దాని మీద ఆ హ్యాండిల్ మీదనో లేకపోతే ఇంకా ఇంజన్ మీదనో ఎక్కడో నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్లను వెరిఫై చేసి అప్పుడు కొట్టుర్లి. లేకపోయినట్లయితే ఈ నెంబర్ దొంగ నెంబరు అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు ఆ బండి మొత్తం సీజ్ చేయాలి. అంతేగాని ఇప్పుడు మరి అయినా కానీ పోలీసులకు ఏముంటుంది అబ్బా, పోలీసులకు కూడా వాళ్ళకి టార్గెట్లు, ఆ ట్రాఫిక్ పోలీసులకు ఎంత వసూలు చేయాలి దాని మీదనే నడుస్తుంది వ్యవహారం అంతా కూడా. ఇప్పుడు ఇదే బండ్లను పట్టుకొని ఫోటోలు కొట్టి ఇవ్వాలంటే రోజు 10 కూడా చేయరు వాళ్ళు. రోజు 10 కాదు కదా, రోజుకు 150 నుంచి 200 చేయాలి వాళ్ళ టార్గెట్ వేరు. కాబట్టి దీనికి ఓ పరిష్కార మార్గం చూపెట్టుర్రి. చూస్తూనే ఉండండి మన తొలి.